ఒకరోజు స్కూల్లో సైన్స్ ల్యాబ్లో ఆదిత్య ఒంటరిగా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ల్యాబ్ చివర్లో ఉన్న ఒక పాత కబోర్డులో దుమ్ముతో కప్పబడ్డ చిన్న డబ్బా కనిపించింది. ఆ డబ్బా మీద పెద్ద అక్షరాలతో ఒక స్టిక్కర్ ఉంది, డు నాట్ ప్రెస్. ఆదిత్య నవ్వుతూ అనుకున్నాడు, ఇలాంటి మాటలు చూసినప్పుడే మనకి అసలు నొక్కాలనిపిస్తుంది. అతను నెమ్మదిగా డబ్బా తెరిచాడు. అందులో ఒక వింత రిమోట్ కనిపించింది. ఆదిత్య ఒక్క క్షణం ఆలోచించి బటన్ నొక్కాడు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. చుట్టూ చూశాడు ఆదిత్య. టీచర్ కదలడం లేదు. ఫ్యాన్ ఆగిపోయింది. నీళ్లు గాల్లోనే నిలిచిపోయాయి. ఆదిత్య షాక్ అయ్యాడు. అయ్యా, టైం ఆగిపోయిందా? మళ్ళీ బటన్ నొక్కాడు. అంతా మామూలు. ఇప్పుడు అతనికి అర్థమయ్యింది, ఈ రిమోట్తో కాలాన్ని ఆపొచ్చు. మొదట సరదాగా వాడాడు. టీచర్ బ్లాక్ బోర్డ్ వైపు తిరిగినప్పుడు టైం ఆపి బయటకి వెళ్ళాడు. ఎగ్జామ్లో టైం ఆపి పుస్తకం చూసి జవాబులు రాశాడు. షాప్లో టైం ఆపి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకున్నాడు. ఆదిత్య మనసులో, ఎవరూ చూడరు, ఎవరూ అడగరు, ఇదే అసలు ఫ్రీడమ్. కాలాన్ని ఆపడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఒకరోజు సరదాగా మళ్ళీ బటన్ నొక్కాడు. కానీ ఈసారి ఎంత నొక్కినా టైం తిరిగి స్టార్ట్ కాలేదు. ఆదిత్య భయపడ్డాడు. రోడ్లన్నీ ఖాళీ. స్నేహితులు నవ్వడం లేదు. పక్షులు ఎగరడం లేదు. సూర్యుడు కూడా కదలడం లేదు. ఆదిత్య కేక పెట్టాడు, అమ్మా, ఎవరైనా ఉన్నారా? కానీ అతను ఒంటరిగా మిగిలిపోయాడు. రోజులు గడిచాయి. మాట్లాడేవాళ్ళు లేరు, నవ్వేవాళ్ళు లేరు, ఆహారం లేదు, శబ్దం లేదు. మొదట సరదాగా అనుకున్నాడు, ఇప్పుడు శిక్షలా మారింది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు. నేను కాలాన్ని ఆటలా తీసుకున్నాను, ఇప్పుడు కాలమే నన్ను వదిలేసింది. అప్పుడే రిమోట్ మీద చిన్న అక్షరాలతో కనిపించింది, కాలాన్ని గౌరవించని వాడు కాలంలో ఒంటరిగా మిగులుతాడు. ఆదిత్య కళ్ళు మూసుకొని అన్నాడు, ఇంకెప్పుడు ఇలా దుర్వినియోగం చేయను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్కసారిగా అంతా మామూలు. ఆదిత్య తన క్లాస్ బెంచ్ మీద కూర్చున్నాడు. టీచర్ బోర్డు మీద రాస్తున్నారు. ఫోన్ మ్రోగుతుంది. ఫ్యాన్ తిరుగుతుంది. అతని చేతిలో రిమోట్ లేదు. ఇది కళ లేదా నిజమా? కానీ ఒకటి మాత్రం నిజం, ఆదిత్య మారిపోయాడు. ఇప్పుడు అతను టైం వృధా చేయకుండా చదువుకుంటున్నాడు, నిజాయితీగా జీవిస్తున్నాడు.